నమస్కారం. ఒక మనిషి ఐక్యూ అనేది తను పుట్టాక చదువుకుంటే పెరుగుతుందని మనకందరికీ తెలుసు. కానీ పుట్టకముందే మన బ్రెయిన్‌ని షార్ప్ చేయొచ్చని మన పురాణాలు ఎప్పుడో చెప్పాయి. అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహ రహస్యాన్ని విన్నాడు. దీన్ని ఈ కాలం పిల్లలు డేటా డౌన్‌లోడింగ్ అంటారు. సైన్స్ ఏమో ఎపిజెనెటిక్స్ అంటుంది. ఈ రెండిటికి ఉన్న లింక్ ఏంటో ఈరోజు మీకు సింపుల్‌గా వివరిస్తాను. ముందుగా పేరెంట్స్ కోసం ఒక మాట. మన ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మంచి మాటలు వినాలి, శాంతంగా ఉండాలి అని పెద్దలు అంటారు కదా! ఎందుకు? ఎందుకంటే 5వ నెల నుండే బిడ్డకు వినికిడి శక్తి వస్తుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే బిడ్డ కేవలం సౌండ్‌ని వినడం లేదు. ఆ సౌండ్ వెనుక ఉన్న ఇంటెన్సిటీని కూడా స్కాన్ చేస్తుంది. అర్జునుడు యుద్ధ తంత్రాలు చెబుతున్నప్పుడు సుభద్ర గారు ఎంతో కాన్సంట్రేషన్‌తో విన్నారో అంతే కాన్సంట్రేషన్‌తో అభిమన్యుడికి కూడా ఆమె మొదట గురువు అయ్యింది. ఇప్పుడు కొంచెం టెక్నికల్‌గా మాట్లాడుకుందాం. మన బాడీలో డీఎన్ఏ అనేది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ లాంటిది. కానీ ఆ ప్రోగ్రామ్ ఎలా రన్ అవ్వాలి అనేది మన ఆలోచనలు డిసైడ్ చేస్తాయి. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. ఒక చిన్న ఉదాహరణ. ఒక స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఒకేలాగా ఉంటుంది. కానీ అందులో మనం ఎలాంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తాం అనే దాన్ని బట్టి ఆ ఫోన్ పెర్ఫార్మెన్స్ మారుతుంది. సుభద్ర గారి రక్తంలో విడుదలైన హార్మోన్లు అభిమన్యుడి మెదడులోని న్యూరాన్లను పద్మవ్యూహం అనే కాంప్లెక్స్ మ్యాథమెటికల్ డిజైన్ అర్థం చేసుకునేలా రీవైర్ చేశాయి. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి. సైంటిస్టులు ఎలుకలపై చేసిన ఒక రీసెర్చ్‌లో ఒక తల్లి ఎలుకకు ఒక రకమైన పువ్వుల వాసన చూపించి చిన్న షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ తల్లికి పుట్టిన పిల్లలకు ఆ వాసన చూపిస్తే అవి ముందే భయపడడం మొదలుపెట్టాయి. అంటే ఆ భయం డీఎన్ఏ ద్వారా పాస్ అయింది. అభిమన్యుడికి కూడా అంతే. అర్జునుడి ధైర్యము, ఆ నేర్చుకోవాలనే తపన డీఎన్ఏ ద్వారా అతనికి అందాయి. అందుకే ఆయన పద్మవ్యూహంలోకి వెళ్ళేటప్పుడు చదువుకున్న పండితులా కాకుండా పుట్టుకతోనే వచ్చిన వీరుడిలా పోరాడాడు. కాబట్టి మిత్రులారా, జంజీ భాషలో చెప్పాలంటే ఇది ఒక న్యూరల్ డౌన్లోడ్. మన పాత భాషలో చెప్పాలంటే ఇది ఒక గర్భ సంస్కారం. పేరు ఏదైనా సరే, విషయం మాత్రం ఒక్కటే. మన బిడ్డల భవిష్యత్తు వాళ్ళు పుట్టకముందే మన చేతుల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ముఖ్యంగా కాబోయే తల్లులకు షేర్ చేయండి.